నాకు ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, నన్ను ఎట్టెందుకు ఉంచావు, అంటే అట్టెందుకు ఉంచావు అని కొన్నిసార్లు మనం ఇబ్బంది కొలిమిలో ఉన్నప్పుడు అడుగుతాం. అక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చేశానో ముందు నీకు అర్థమైద్ది. సోది ముఖం వేసుకొని ఇప్పుడు ఏడుస్తా కూర్చోవాకు. నాకు తెలియకుండా ఏం జరగదో, అనవసరంగా భయపడి జుట్టు పీక్కోవాకు. ఏది జరగాలో, ఎప్పుడు జరగాలో, ఎందుకు జరగాలో, ఏ మలుపు ఎక్కడ ఎలా తిరగాలో మొత్తం నా డైరెక్షన్లో ఉంది. నీకు డౌట్ లేదుగా, నువ్వు సైలెంట్గా పద, నేను చెప్తా అంటాడు ఆయన. सुनो सुनो, एंड्रॉइड यूजर हो एंड iOS ट्राई करना है, पैसे की कमी है लेकिन अब कोई टेंशन नहीं है। 40 ఏళ్ళు ఇక్కడ గొర్రెల్ని మోసాడు, 40 ఏళ్ళు అక్కడ దేవుని గొర్రెల్ని మోసాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని మోసాడండి 40 ఏళ్ళు. 40 ఏళ్ళు పూర్తయింది, ఇక్కడ ట్రైనింగ్ అనుభవం అయిపోయింది, ఇంకా ఆపేశాడు మోసాను, ఇంక పోయాని. మళ్ళీ ఫ్రెష్గా యెహోషువ లైన్లో తెచ్చాడు. అది అనుభవాలు ఎందుకు నేర్పాడు? అవసరం కోసం. ఈరోజు ఆకలి బాధ, వస్త్రహీనత, వ్యాధి తీవ్రత, నిందల పర్వం, అవమానాల విషయం, కుటుంబ సమస్యలు, కుటుంబంలో మారని వ్యక్తులతో శోధన, ఉద్యోగ ప్రయత్నంలో విఫలం, అప్పులు ఇచ్చిన వాళ్ళు దూషణ, ఇలా రకరకాలుగా శరీర సంబంధంగా అనేక మంది పడతా ఉంటారు. ఈ అనుభవాలన్నీ మన వ్యక్తిత్వాన్ని చెక్కుతాయి, మన మనస్తత్వాన్ని చెక్కుతాయి, మనలో కొన్నిటిని వృద్ధి చేస్తాయి, మనలో విశ్వాసాన్ని పెంపొందిస్తాయి, నిరీక్షణను పెంచుతాయి, పట్టుదలను పెంచుతాయి, మొండితనాన్ని పెంచుతాయి, ప్రేమని పెంచుతాయి, త్యాగాన్ని పెంచుతాయి. అంత బండశిలల్లాంటి వాళ్ళం మనమంతా. ఆ మహానుభావుడు పుట్టినప్పటి నుంచి చక్కట పని చేస్తానే ఉన్నాడు. చక్కంగా ఈ షేపుకి వచ్చావు ఇప్పుడు. స్తోత్రం. ఆ పరమ కుమ్మరి తన సారిపై జిగటమంటి లాంటి మనల్ని మలుస్తున్నాడు, ఒక అద్భుతమైన పాత్రలాగా చేస్తానే ఉన్నాడు ఇంకా. కాబట్టి మీకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్తున్నాను. నీ జీవితం నీకు అర్థం కాకపోవచ్చు, దేవునికి అర్థం కాకుండా ఏం లేదు. నీ బ్రతుకులో, నీ వారి బ్రతుకులో ఎదురవుతున్న ప్రతికూలతలు నీకు అర్థం కాకపోవచ్చు, దేవుని కూడా అయోమయంగా ఏం లేదు. దేవుడు ఏవేవి రప్పించాలనుకున్నాడు అన్నీ రప్పిస్తున్నాడు, ఏవేవి చేయాలనుకున్నాడు అన్నీ చేస్తూ ఉన్నాడు. మంచి డిజైనర్ అండి, మంచి ప్లానర్ ఆయన. మనిషిని చేయడానికి ముందు అన్నీ రెడీ చేసి వదిలాడు చూడు. పర్ఫెక్ట్గా ఉంటాయి ఆయన పనులు. అయితే అన్నీ కంప్లీట్ అయితే కానీ అర్థమై సావద్దు మనకి. అది వచ్చిన గొడవ. అర్థం కాక గందరగోళం అవుతాం. నాకు ఇలా ఎందుకు అయింది ప్రభా అని ఏడుస్తా కూర్చుంటా. ఏ భక్తుని జీవితమైనా చూడు, ఎప్పుడు పట్టుకొని ఎప్పుడు మలిచి ఏ విధంగా చెక్కాడో చూడు. ఒక్కొక్కళ్ళని ఏ దశలో పట్టుకున్నాడో చూడు. ఇర్మియాతో అయితే తల్లి గర్భములో పిండముగా నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఏర్పరచితిని అంటాడు. ఎస్తేరమ్మని చూడు, పుట్టినప్పుడే అనాథం చేశాడు, దీనురాలని చేశాడు. ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్న ఉంటే ఆమెను బానిచ్చేవాళ్ళు కాదేమో. రాణి పోటీకి ఆమె అక్కడికి పోకపోతే ఇశ్రాయేలు మొత్తం చేస్తారు హామాను గాడి చేతిలో. అందుకని ఎప్పుడో భవిష్యత్తులో హామాను గాడు అనేవాడు లేచి తన ప్రజల్ని చంపుతాడని ముందుగానే ఎరిగినవాడై, భవిష్యత్తును చూసినవాడై ఎస్తేర్ అనే ఆమెను లైన్లో తీసుకొచ్చాడు. ఆమెను తీసుకొచ్చి తల్లిదండ్రిని తన దగ్గరికి తీసుకున్నాడు. ఆమెని మొర్దెకై దగ్గరికి చేర్చాడు. మొర్దెకైని ఆమె ప్రేమించేటట్టు చేశాడు. ఎందుకు? నా తల్లిదండ్రి పోతే నాకు తల్లిలాగా, తండ్రిలాగా ఆయన నన్ను పెంచాడు, నన్ను ప్రేమించాడు, కాబట్టి నేను ఆయన చెప్పినట్టు వినాలి అని ఆమె అంకితమయ్యేటట్టు చేశాడు. లోబడేదట మొర్దెకైకి. రాణి కాకముందు లోబడేదట, రాణి అయిన తర్వాత కూడా లోబడేదట. ఎప్పుడు జోక్యం చేసుకున్నాడు చూడు ఎస్తేరు లైఫ్లో. ఎస్తేరు వ్యక్తిత్వాన్ని చెక్కుతా వచ్చాడు.
ఒక టైం వచ్చింది. అప్పుడు మొర్దెకై మాట్లాడాడు, మా రాణి పోటీ వచ్చింది. రాజుగారికి మొదటి భార్య అయిన వష్టి రాజు మీద తిరుగుబాటు చేసినందున ఆమెను విసర్జించాడు. విధేయురాలైన భార్య కోసం రాజు అహస్వేరోషు ఇష్టపడుతున్నాడు. మరి నీకేమన్నా ఆసక్తి ఉందా? ఒకవేళ నువ్వు వెళ్ళావనుకో, మన ప్రజలందరికీ భద్రత ఉంటుంది, మనలో ఒక మనిషి రాణి అయితే అని ఎస్తేరుతో మాట్లాడితే, మీ ఇష్టమే, మీరు ఏది చెబితే అది చేస్తానంది. ఇప్పుడు అక్కడ నుంచి ఆ అమ్మాయి వెళ్ళి సెలెక్ట్ అయిందనుకో, ఇక ఎప్పటికీ ఇక్కడికి రావడానికి లేదు, అక్కడే ఉండిపోవాలి. తన వాళ్ళు ఎవరూ లేకుండా ఒంటరిగా బ్రతికే అనుభవాన్ని ముందే తల్లిదండ్రులు లేకుండా చేసి నేర్పుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఎస్తేరు వెళ్ళినప్పుడు ఎస్తేరు సెలెక్ట్ అయింది. ఎలా అయిందో చాలాసార్లు చెప్పా, మళ్ళీ అది ఎందుకులే. అంటే సమస్య ఎప్పుడు రాబోతుందో దానికి సమాధానం ఎప్పుడు రెడీ చేశాడో చూడండి. యువతకు ఇచ్చిన హామీని నెరవేర్చే లక్ష్యంతో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా రెడీ చేశాడో చూడండి. ఎస్తేరు వయసు ఒక 30 ఏళ్ళు అనుకుందాం. ఎస్తేరు వయసు 30 ఏళ్ల ప్రాయానికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలుకు హామాను ద్వారా సమస్య వచ్చింది అనుకుందాం. సమాధానం ఎప్పుడు రెడీ చేసి పెట్టాడు? 30 ఏళ్లకు ముందే ఎస్తేరు నమ్మను పుట్టించాడు. హామాను గాడికి మొగుడిని పుట్టించాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని పుట్టించాడు? 30 ఏళ్ల తర్వాత హామాన్ అనే శత్రువు లైన్లోకి వస్తే వాడిని దెబ్బ కొట్టడానికి రాణి అయిన ఎస్తేరును పుట్టించాడు. ఏడేళ్ల తర్వాత కఠినమైన కరువు రాబోతుందని ముందటనే ఎరిగి ముందుగానే యోసేపును ఐగుప్తుకు పంపించాడు. ఎవరి కోసం? యాకోబు కోసం. యాకోబు కొడుకులను బతికించడం కోసం. గోత్రకర్తలు వాళ్లేగా, మహానుభావులు వాళ్ళలో నుంచే రావాలి. అసలు ఉద్దేశం అది. కరువు కాలంలో వీడు చావక బ్రతుకున్నట్లు ఐగుప్తుకి కొడుకును పంపించి, యాకోబు కొడుకుని ఐగుప్తులో వీళ్ళ కోసం ఆహారం సిద్ధపరిచి, యాకోబు కొడుకును ఒక స్థాయిలోకి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి అంతా కథ సుఖాంతం చేసి అప్పుడు చెప్తున్నాడు యాకోబుతో, వెళ్ళు ఐగుప్తుకి, నేను కూడా వస్తాను నీతో, నీ కుమారుడైన యోసేపు నీ కనుల మీద చేతులుంచును అంటాడు. ఏర్పాటు ఎప్పటిది? సిద్ధపాటు ఎప్పటిది? ఆలోచించండి ఒకసారి. 14 ఏళ్ల తర్వాత సమస్య అది. యోసేపు వెళ్ళినప్పుడు ఎంతటి వయసు వాడు? 17 ఏళ్ల వయసు వాడు. యోసేపు అక్కడ ఏలనారంభించినప్పుడు ఏ పాటి వయసు వాడు? అంటే చాలా సంవత్సరాలు గడిచింది. చాలా సంవత్సరాల తర్వాత రాబోయేటువంటి కరువుని దాని చేతుల్లో పడకుండా ముందే కాపాడటానికి కొన్ని సంవత్సరాల ముందే, దాదాపు ఒక 20 ఏళ్ళు అన్నా ఉండదో, కనీసం ఒక 18-17 ఏళ్ళు కదా, కనీసం 15 ఏళ్ల ముందు ప్లాన్ రెడీ చేశాడు. దేవుని ప్రణాళికలన్నీ అట్లుంటాయి. ఎప్పుడెప్పుడో రాబోయేటువంటి సమస్యలకు ముందుగానే పరిష్కారానికి అవసరమైన కర్తలని రెడీ చేసి కూర్చుంటాడు ఆయన. అలాగునా నీ అవసరత ఉంది, నా అవసరత ఉంది. మనల్ని ఎక్కడ, దేనికి, ఏ పనికి, ఏ విధంగా ఆధారం చేసుకొని మన ద్వారా తన కార్యాన్ని నెరవేర్చబోనుకున్నాడో. కానీ మనం కూడా దేవుని పనికి ఆధారం అవుతామని మాత్రం మర్చిపోవద్దు. ముందు మాట చెప్పాను, మనం దేవుణ్ణి ఎలా ప్రతిదానికి ఆధారం చేసుకుంటామో దేవుడు కూడా మనల్ని ఆధారం చేసుకుంటాడు. వరుసగా చెప్తా, రాసుకో, చెప్పి ప్రార్థన చేస్తా. ఇక స్పీడ్ అయింది అనమాట వాక్యం. నంబర్ 1, దేవుడు భూమి మీద తన పరిచర్యలను జరిగించడానికి భూమి మీదున్న భక్తుల ప్రార్థనను ఆధారం చేసుకుంటాడు. ఈ సంగతి అర్థమైతే ప్రార్థన చేయకుండా ఉండలేవు. అర్థమైందా?
భూమి మీద దేవుడు సాతాను కార్యాలను నాశనం చేయటానికి, భూమి మీద దేవుడు దెయ్యపు కార్యాలను నాశనం చేయటానికి, భూమి మీద దేవుడు వ్యక్తులను మార్చడానికి, భూమి మీద దేవుడు హత్యలను ఆత్మహత్యలను ఆపడానికి, భూమి మీద దేవుడు దుర్మార్గాలు జరగకుండా అడ్డగించడానికి, భూమి మీద నుండి విజ్ఞాపన చేసే పరిశుద్ధుల ప్రార్థనలను ఆధారం చేసుకుంటాడు. మనం పాట పాడతాం, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయున్న నీ కృపయే ఆధారం. అంటే దేవుడు కూడా ఆధారం నాకు ఆధారం, నేను భూమి మీద పని చేసేందుకు ప్రార్థన ఆధారం. జోక్గా చెప్పట్ల, సీరియస్సే, ప్రార్థన ఆధారం. ఒక భక్తుడు అన్నాడు, వెనకటి భక్తుడు, భూమి మీద దేవుడు చేస్తున్న పని ఏమి లేదండి, పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబులు ఇస్తున్నాడు అంతే అన్నాడు. భూమి మీద దేవుడు చేస్తున్న పని మరేదీ లేదు, పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబు మాత్రం ఇస్తున్నాడు అంతే, ఇంక అంతమించి ఆయన ఏం చేయట్లేదు అన్నాడు. అంటే ఇక భూమి మీద జరుగుతున్నటువంటి దేవుని కార్యాలన్నిటి మూలం పరిశుద్ధుల ప్రార్థనేనమాట. ఇప్పుడు మీరు చెప్పండి, నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదనం. మొర్ర పెట్టకపోతే పెద్దగా చెప్పాలి. అంటే మనకు ఉత్తరం రావటానికి ఆధారం ఏంది? మొర్ర. నన్ను అడుగుము, నన్ను వెతుకుము, నా తలుపు తట్టు అంటే ఇది చేయకపోతే ఇవ్వబడదు, దొరకదు, తీయబడదు. అంటే అవన్నీ జరగాలంటే ఇది జరగాలి. ఇప్పుడు చెప్పండి, మనం పొందటానికి ఆధారం ఏంది? అడగటం. మనకు దొరకటానికి ఆధారం ఏంది? వెతకటం. మనకు తలుపు అవతల వాళ్ళు తీయటానికి ఆధారం ఏంటి? దేవుడు తీయటానికి ఆధారం ఏంటి? తట్టడం. ఎక్కడన్నా చెప్పాడు, నువ్వేం ప్రార్థన చేయవాకు నేను ఇత్తలే అన్నాడా? ఎన్ని చోట్ల చెప్పాడో, ప్రార్థించు ప్రార్థించు ప్రార్థించు. ఇంకా చెప్పాలంటే జవాబు వచ్చేంత వరకు ప్రార్థించు, విసుగక ప్రార్థించు, పట్టుదలగా ప్రార్థించు, నిత్యము ఇన్ని మాటలు ఉన్నాయి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి, నిలకడగా ఉండండి, విసుగక ప్రార్థించండి, నిత్యము ప్రార్థించండి, అలయగా ప్రార్థించండి. లేవా ఆ మాటలు బైబిల్లో? పట్టుదలగా ప్రార్థించండి అని లేదా? విసుగక ప్రార్థించండి అని లేదా? దేన్ని గూర్చి చింతపడక ప్రతి సంగతిని గూర్చి చెప్పమని లేదా? నేను చెప్పనాయా అన్నావు అనుకో, చెప్పపోయినా ఇత్తా అని ఎక్కడన్నా అన్నాడా? కుదరదు అట్లా. దేవుని యొద్ద నుండి నీవు బలమైన జవాబులు పొందాలంటే ఇక్కడ నుంచి బలమైన మొర్ర, బలమైన విజ్ఞాపన వెళ్ళాలి. తిరుగులేదు, తప్పదు. మోషే స్టోరీ విన్నారు కదా. ఇప్పుడు ఏలియాను గుర్తు చేస్తాను. అరచేయంత మేఘం పైకెక్కడానికి 7 మార్లు ప్రార్థించాడు. అరచేయంత మేఘం పైకి లేచిందాక ప్రార్థన మానుకోవాలా, జవాబు వచ్చిందాక మోకాళ్ళ మీద నుంచి లేవలా. దానియేలు దేవదూత ప్రత్యక్షమై దర్శన భావం చెప్పిందాక లేవలా. స్నానపానాదులు లేవు, అన్నాహారాలు లేవు, 21 రోజు అక్కడే కూర్చున్నాడు. అది ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండడం అంటే. దానియేలులాగా 21 రోజు కూర్చున్న కాడే కూర్చోకపోయినా రోజు కొన్ని విషయాలను గురించి పట్టుదలగా ప్రార్థించాలి, జవాబు తప్పకుండా వచ్చింది. సో దేవుడు భూమి మీద తన కార్యాలు నెరవేర్చడానికి మన జీవితాల్లో కావచ్చు, సమాజాల్లో కావచ్చు, కార్యాలు నెరవేర్చడానికి ఆధారం ఏంటి? ప్రార్థన చేసేదా? మరి ఏంది వాళ్ళు డల్లుగా ఉన్నారేంది? అన్నం తినలేదా? ఉపవాసం ఉన్నారా? మరి ఏం ఆధారం అంటే ఏం చెప్పరేంది? ఏడ చెప్పారు మీరు? మనసులో చెప్పుకున్నారా? అట్లా చెప్పండి. మరి ఆత్మలో చెప్పుకున్నావు, నువ్వు ఆత్మలో వినాలని చెబితే అప్పుడు ట్రై చేస్తాను, నేను కూడా ఆత్మలో వింటానికి. అసలే వాతావరణం చల్లగా ఉంది, పైన ఫ్యాన్లు తిరుగుతున్నాయి.
కనీసం మెచ్చుకొని కూడా మెచ్చుకోలేదు, పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టిస్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పర్లేదులే, ఎట్టుందంటే ముష్టేసినట్టుంది మీరు చప్పట్లు కొట్టడం. ప్రార్థన ఆధారం, తిరుగులేదు. నువ్వు చేస్తేనే ఏ సమాధానమైన నీ విషయంలోనైనా సమాజం విషయంలోనైనా రోజు ప్రార్థన చెల్లాలి, దేవునికి ప్రార్థన చెల్లాలి. తిరుగులేదు దాని విషయంలో మాత్రం. ఏం ప్రార్థన అన్నయ్య, ఇసుగు పుడుతుందన్నయ్య, ఎంత చేసినా జవాబు రావట్లేదు అన్నయ్య. నువ్వు ఆ డైలాగ్ అంటావనే లోక 18లో వచనం రాయించాడు, విసుగక నిత్యము ప్రార్థించాలని. అంటే విసుగు వచ్చిద్ది. ఎన్నిసార్లు అడిగినా ఆన్సర్ రాకపోతే ఏమొచ్చిద్ది? ఉల్లాసం వచ్చిద్దా, విసుగు వచ్చిద్దా? అయినా సరే నువ్వు చెయ్యి అన్నాడు, పట్టుదలగా ప్రార్థించన్నాడు, వచ్చింది జవాబు. ఇప్పుడు మీరు పట్టుదలగా చేయాలి, దాని సంగతి తెలుసుకోవాలి. ఏంటిది అక్కడ? ఏం కనపడుతుంది అక్కడ? అది రోజు అయ్యా అంటాడండి, అయ్యా 2:30. స్తోత్రం. ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు, కానీ చెయ్యాలి. రైట్. దేని ఆధారం చేసుకుంటాడు? ఆ భూమి మీద కార్యాలు నెరవేర్చాలంటే, ఆత్మహత్యలను ఆపాలంటే, హత్యలను ఆపాలంటే, దుర్మార్గుల్ని ఆపాలంటే, దెయ్యపు కార్యాలను ఆపాలంటే, ఆత్మలు రక్షింపబడాలంటే, మన బ్రతుకులు అద్భుతాలు జరగాలంటే, మన బిడ్డలు బాగుపడాలంటే, మన ఇంట్లో తాగుబోతోళ్ళు మారాలంటే, మన ఇంట్లో సైతానోళ్ళు మారాలంటే, మన ఇంట్లో గయ్యాలోళ్ళు మారాలంటే, అత్తగారు పెందలాడి పోవాలంటే, ప్రార్థనేనా? దేవునికి స్తోత్రం. అత్తగారు బాగుంది ప్రార్థన. జోక్గా తీసుకోవక్కడ మీకు దండం పెడతాను. అత్తగారు బావాలని వద్దులే, మారాలని చేయండి, మారిద్ది. మారకేం చేసిద్ది? మరి మిడివేళం ఊరేగుతుంది అనుకో, దేవా ఒక్కసారి దర్శించాయా అని గట్టిగా ప్రార్థన చేసామనుకో, ఎక్కడో పడి ఆ కాలో చేయి ఇరిగిద్ది, ఆ మంచంలో పొందిద్ది మారు మనసు. అప్పుడు సేవ చేయి. దేవుడు కోటింగ్ ఇచ్చినప్పుడు మంచంలో పడిందనుకో, అప్పుడు సేవ చేయి, ప్రేమగా సేవ చేయి. అప్పుడు నీ ప్రేమ అర్థం చేసుకొని అంకితం అయిపోయింది. అంతేగాని అసలుగా పోవాలని చేయవు ప్రార్థన. రెండవది వినండి, మనం ప్రార్థనలో అడిగిన వాటినన్నిటినీ మనకు దేవుడు దయచేయాలంటే, మనకు దేవుడు అవన్నీ ఇవ్వాలంటే దేవుడు మన విశ్వాసాన్ని ఆధారంగా తీసుకుంటాడు. ఇది రెండవది. ప్రార్థన ఎంత అవసరమో, ప్రార్థించిన దాన్ని నేను పొందుతాను, అది కన్ఫామ్ అనే విశ్వాసం అంతే అవసరం. కొంతమంది ప్రార్థన చేస్తారా, మళ్ళీ వాళ్ళే అనుమానంగా మాట్లాడతారు, చేశానులే కానీ ఏమో దేవుడు మరి ఆయన దయ, ఆయన ఇష్టం అంటుంటారు. ఈ నరాల వీక్నెస్ వాళ్ళతో కూర్చొని ప్రార్థన కూడా చేయబుద్ధి కాదు నాకు. ఈ నరాల వీక్నెస్ వాళ్ళతో విశ్వాసం ఉండదో సావదో. ప్రార్థన చేస్తారు, జరిగిద్ది అని గట్టిగా నమ్మరు. చేసావులే కానీ అది అంటుంటారు. వీళ్ళ నరాల వీక్నెస్ వాళ్ళ లెక్కలో వేసాను నేను. అది ఏంది మళ్ళీ? ఇంకా అది ప్రార్థన చేసాం, దేవుడు ఇస్తాడు, దేవుడు జవాబు ఇస్తాడు, కన్ఫామ్, సందేహం లేకుండా నమ్మాలి. ఇస్తానన్నాడు దేవుడు, సందేహించక అడగండి ఇస్తానన్నాడు. విశ్వాసమే నీకు ఆధారం, ఆయనకు ఆధారం. నువ్వు పొందుకోవాలంటే విశ్వాసం ఆధారం. ఆయన నీకు ఇవ్వాలన్నా కూడా నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకునే ఇస్తాడు. ఇప్పుడు మనం పరలోకం పోవాలంటే ఆధారం ఏంది? విశ్వాసమేగా. పాప క్షమాపణకి విశ్వాసమేగా. విశ్వాసానికి గుర్తుగానేగా నువ్వు బాప్తీసం పొందుతుంది. చూడండి విశ్వాసం ఎంత కీలకమో, ప్రార్థన ఎంత అవసరమో. ప్రార్థించింది పొంది ఉన్నానని నమ్మటం అంతే. చదువు అసలు హెబ్రీ పత్రిక మొత్తం దాని మీదే రాశాడు, 11వ అధ్యాయం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యము. ఎవరైనా నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడనియో, తన వెదకు వారికి ఫలము దయచేయుగాడనియో మొదట నమ్మాలి కదా అని ఎంత బాగా మాట్లాడతాడో విశ్వాసం యొక్క అవసరతను గురించి.
యాకోబు పత్రికలు అంటాడు, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టివాడు తన సమస్తమైన మార్గములలో అస్థిరుడు గనుక ద్విమనస్కుడై, అస్థిరుడు గనుక తనకు ప్రభు యొద్ద నుండి ఏమైనా దొరుకుతుందని తలంచుకొనరాదు అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు. విశ్వాసం మనకి దేవుడు సాయం చేయడానికి దేవుడు ఆధారంగా చేసుకునేది విశ్వాసం. ఆఖరికి దేవుడు దోషాలు క్షమించాడనేది కూడా విశ్వసించకపోతే అవి అక్కడే ఉంటాయి. మర్యాదగా మైండ్ దగ్గర పెట్టుకొనినండి. చిన్నదో పెద్దదో తప్పు జరిగింది, నీ వల్ల జరిగిందనుకో, పొరపాటు అది జరిగిందనుకో, వెళ్ళి కృపను వేడుకుంటావు. దేవా నన్ను క్షమించు, తేడా పడ్డానయ్యా, ఇంకోసారి అలా జరగకుండా జాగ్రత్త పడతాను, నన్ను బలపరచయ్యా అని దేవునికి వేడుకున్నావు, క్షమాపణ కోరుకున్నావు, పాపమును ఒప్పుకున్నావు. ఒప్పుకున్న తర్వాత ఒకటి చేయాలి నువ్వు, దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా పాపాన్ని క్షమించాడని నమ్మాలి. కొంతమందికి అదొక డౌటు, క్షమించాడో లేదో. ఆయన మాత్రం ఎన్నని క్షమిస్తాడు? 1-2 నా బతుకంతా వంకర టింకరేనాయ, చేసిందే చేస్తుంటుంది, మళ్ళీ మళ్ళీ చేస్తుంటుంది. ఆయనకు మాత్రం ఎంత ఓపిక ఉంటుంది, ఆయన మాత్రం ఏడు క్షమిస్తాడు, ఇంకా క్షమించనట్టుంది. ఆయన మనసును ఏం అంచనా వేస్తుంటుంది, ఆయన మనసును ఏం అంచనా వేస్తుంటాడు. ఆయన మాత్రం ఎందాక క్షమిస్తాడు, పద్దాకలు మనకు కూడా తగదులే ఇదే. బాగుంది, తగదన్నావు, మారు మనసు పొందు. ఆయన ఎందాక క్షమిస్తాడు, క్షమించడాన్ని నువ్వు డిసైడ్ చేసేది ఏంది? నువ్వేమన్నా దేవుని సింహాసనంలో కూర్చున్నావు ఏంది? లేకపోతే నీ బుద్ధి లాగానే దేవుని బుద్ధి కూడా ఉంటుంది అనుకున్నావా? నువ్వు ప్రార్థన, ఆయన ఏం చెప్పాడు? 4-5 తప్పులే క్షమిస్తా, పద్దాకలు మీరు తప్పులు చేస్తే మాత్రం పళ్ళు రాళ్ళు కొడతాను. ఎక్కడ ఉందా? తెలివిలోనో తెలివి లేకో, తెలుసో తెలియకో, చిన్నవో పెద్దవో పొరపాట్లు జరిగినప్పుడు మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చెయ్యను. ఒప్పుకోమన్నాడు, దిద్దుకోమన్నాడు. పద్దాకల మనకు మాత్రం ఎట్ట చేయబుద్ధి అయితే సిగ్గుశారం ఉండొద్దు. మనమేమన్నా మనస్సాక్షి సచిన వాళ్ళమా? ఆయన రక్తంతో మనస్సాక్షి శుద్ధి చేశాడు. పద్దాకల గడ్డి తినే చేష్టాలు ఏం చేస్తాం? బుద్ధి జ్ఞానం సిగ్గుశారం ఉండొద్దు. ఉండాలా లేదా? తెలియనప్పుడు అంటే ఏదో అడ్డదిడ్డంగా బతికా, తెలిసినాక మళ్ళీ అదే బతుక చండాలంగా పద్దాకల. దేవుడు చేతురా, మనకు కూడా మనస్సాక్షి ఉంటుంది, కొంచెం ఆలోచన ఉంటుంది, పనిచేసిద్ది. పనిచేసినప్పుడు మన మీద మనకే అసహ్యం పుట్టి ఇలాంటి ఆలోచన వచ్చింది అనమాట. దేవుడు కూడా నన్ను క్షమించడు అనిపించిద్ది. అట్లా నువ్వు నిర్ణయాలు చేయవాక అంటాడు దేవుడు. ఒప్పుకున్నావుగా, బాధపడ్డావుగా, రోషంగా ఉన్నావుగా, తేడా పడుతున్నానని అర్థమైందిగా, పాపం మీద చేదరేసిందిగా, అసహ్యం వేసిందిగా, ఒప్పుకున్నావుగా. ఒప్పుకున్నప్పుడు ఇంక క్షమించక ఏం చేస్తా? తేడా పడ్డాను అన్నావు, సరే పో అన్నా. మళ్ళీ నువ్వంటే ఎట్టబో అంటావా? ఎట్టబో అంటావు? నువ్వు ఎట్టబో అంటావులే, నువ్వు ఎట్ట వదిలిపెడతావు? సోది మోహన్ దానా, ఏమర్థమయ్యా అని నీకు అంటాడు ఆయన. ఏమర్థమయ్యేది ఏందయ్యా? నాలాంటి పాపాత్మురాలను ఎందుకు వదిలిపెడతావు? నువ్వు వదిలిపెట్టవులే, నువ్వు క్షమించవులే అంటే ఎట్టా? అవిశ్వాసం అయిద్ది అది అన్ని పాపాల కంటే పెద్ద పాపం అయిద్ది. ఒప్పుకున్నావు, క్షమించానని నమ్మి నోరు మూసుకొని పో. ఇంకొదిలే, ఆ పాపపు ఆలోచనే వదిలే. అయిపోయింది, గతం కథ. పద్దాకలు గుర్తు చేసుకొని ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టవాకు, వదిలేసా పో. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది బెదరో? కొంతమంది వదలరట్ట. సరే వదిలేసేయి, తీసేయి, వదిలేయి, అయిపోయిందిగా వదిలేయి అంటాడు ఆయన. వదలరు. వీళ్ళేదో ఆయన కాడికి నీతిమంతుల్లాగా అట్టెట్టు వదులుతాడు అన్నయ్య దేవుడు. అసలు ఎట్ట క్షమిస్తాడు నన్ను? ఇది ఎట్టుందంటే, జడ్జి గారు ముందు ముద్దాయి నిలబడితే ముద్దాయి తేడా పడ్డాడని అన్ని నిర్ధారణ అయింది.
జడ్జి గారు చూశాడు, ఏడుపు మొహం పెట్టుకున్నాడు, ఏదో ఏడుస్తున్నాడు. సరే వీడిని నేను క్షమిస్తున్నానని సంతకం పెట్టాడు, క్షమిస్తున్నానని రాసేశాడు. ఇప్పుడు ఏం చేయాలా? ముద్దా ఏం చేయాలా? జడ్జి గారికి కృతజ్ఞతలు చెప్పాలా, థ్యాంక్స్ సార్ అని వెళ్ళాలా. అంతేగాని ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఆ సెల్లో ఏమంటారు దాన్ని, ఆ బోన్లో నిలబడి ఎట్లా క్షమిస్తారు సార్? ఇంత ఘోర పాపిని అసలు ఎట్లా వదిలిపెడతారు మీరు? అసలు ఎట్లా క్షమిస్తారు అంటే ఇప్పుడు ఎవరు తప్పుడోడు? చూడు అసలు ఎక్కడికి పోయిద్దో, ఎవరు తప్పుడు అంటే దేవుణ్ణే తేడా పళ్ళు రాలు కొడుచుకునే పనులు కది. అరే నువ్వు తేడా పడ్డావని నేనేదో జాలిపడి ఏదో ప్రేమను బట్టి సరే పో అన్నాను, కొట్టేశాను. నువ్వేందిరా అట్టట్ట కొట్టేస్తావు, అట్టట్ట వదిలేస్తావు, నన్నే తప్పు పడుతున్నారు. అది మొత్తం ఇటు డీటెయిల్గా మొత్తం అన్నీ ఇవ్వండి రా జ్యోతి సంగతి చెబుతాను. ఈయనేంది యావజ్జీవం అయింది లోపల ఏంటి అన్నాడు అనుకో, కదిలించుకొని తన్నులు తిన్నట్టు అయింది. అనవసర పనులు కాదు. కొట్టేశా పో, ఈ విశ్వాసం ఉంచు. అప్పుడేం చేయాలి? ఇంకా వాటిని గురించిన ఆలోచన వదిలే, పద్దాకలు తవ్వకూడదు. ఈ తవ్వకాల పనులు సైతానుగాడు చేస్తాడన్నమాట. వాడు చేరి తడవకి నీ పాపాల చిట్టా తెచ్చి, పెద్ద పరిశుద్ధుడు అయ్యావా, పరిశుద్ధురాలు అయ్యావో, నువ్వు అప్పుడు ఏం చేసావు, నువ్వు ఫలానప్పుడు ఏం చేసావు, నీ చరిత్ర తెలీదా? ఇదిగో చూడండి, వాడు మన జ్ఞాపకాల్లో తెస్తాడు ఆ లూసిగాడు. అప్పుడు నువ్వేం చెప్పాలా? అరే ఎప్పుడో ఆయన కొట్టేసిన కేసులన్నీ తెస్తావు ఇందిరా, కొట్టేని కేసు ఏదైనా ఉంటే తేరా, అవన్నీ కొట్టేశాడ్రా. కడిగి వేసేను నాదు పాపము, కార్చిన నీ పరిశుద్ధ రక్తము. కడిగి వేసేను నాదు పాపము, కార్చిన నీ పరిశుద్ధ రక్తము. తొలగిపోయేను బంధకాలు, యేసునికే వందనాలు. తొలగిపోయేను పాప బంధకాలు, యేసునికే వందనాలు. ఆరాధన 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 ఆరాధన. ఆమేన్. ఆరాధన 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 ఆరాధన. దేవునికి మహిమ. దేవుడు కొట్టేసినా నువ్వు మళ్ళా రాసి పెట్టుకున్నావు అనుకో, గుర్తుపెట్టుకో, నీ కర్మ ఎట్టగాలిద్దో చెబుతా. దేవుడు కొట్టేసిన కేసుల్ని నువ్వు రాసి పెట్టుకున్నావు అనుకో, అది నీ తలకాయలో కానీ నీ డైరీలో కానీ రాసి పెట్టుకున్నావు అనుకో, వింటున్నారా? రాసి పెట్టుకున్నావు అనుకో, వాటి కోసం యేసయ్య చేసిన విజ్ఞాపన కూడా కొట్టివేయబడింది. అర్థమైందా? నువ్వేమో కేసు కొట్టేయమని వాదిస్తున్నావా? క్రీస్తు అని ఉత్తరవాది ఉన్నాడు కదా మనకు అక్కడ, మన పాపములకు శాంతికరమైన ఉన్నాడు కదా, ఆయన వాదిస్తూ ఉంటాడు. తేడా పడ్డాడు లేదు తండ్రి, తేడా పడింది లేదు తండ్రి, ఇంకోసారి జరగదు, సరి చేసుకున్నారు, బాధపడుతుంది, అదిగో వదిలేసే తండ్రి, నా రక్తమును చూడయ్యా, క్షమించేసే అంటాడు. ఆయన నువ్వు క్షమాపణ అడిగినప్పుడు ఆయన నీ పక్షంగా విజ్ఞాపన చేసి ఆయన రక్తంతో నీ పాపములు కొట్టేస్తాడు. ఇది నిజం. అర్థమైందా? ఇది నిజం. కొట్టేసిన కేసుని మళ్ళీ తవ్వవాకు. తవ్వేవనుకో సాతాను అది తీసుకొని పోతాడు. నువ్వు కేసు కొట్టేసావుగా, వాడు కొట్టేలా, వాడు దాన్ని తవ్వాడు, మళ్ళీ తీ దాని సంగతి అంటాడు. అప్పుడు యేసయ్య ఎట్ట చూశాడు మనకెళ్ళి? అందుబాటులో ఉంటే లాగా ఒకటి బీగుతాడు, దిమాకు లేనోడా అని. నేను కష్టపడి వాదించి కొట్టేపిస్తే మళ్ళీ అది కేసు పట్టుకొని తిరుగుతున్నా ఇందిరాను. ఎట్ట కొట్టేస్తారులే ప్రభు, మీకు మాత్రం మనసు ఉండదా? ఒకటా రెండా పద్దాకలు ఏంది, నేను అది ఆటలుగా ఉంది కానీ అదన్న మామూలు రకంగా ఉందా? ఎన్నిసార్లు అని కొట్టేస్తారులే ప్రభు. మరి ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకేం చేసేదేముందయ్యా? చేసేదేమో. మరి శిక్ష పొందుతావా? సరే అక్కడ పెట్టుగా, ఎట్టయితే రాపిస్తాను, రేపు ఉందిలే నీకు ఉందిలే సీన్ అంటాడు. భయంకరమైన ఆఫర్ ఇచ్చాడు, బయటపడు అంతే, నోరు మూసుకొని విశ్వసించు, కడిగేశాడని నమ్ము, కొట్టివేయబడతాయి.
అంతేగాని ఆ ఫైళ్ళు తీసుకొని తిరగవాడు. సైతాన్ని గడ తెచ్చాడు, ఇంకా చించి వాడి మొఖాన్ని కొట్టు. ఎప్పుడు అయిపోయిన కేసులు తెస్తారు దరిద్రుడా అని. దేవునికి స్తోత్రం. వాడు ఏ కేసు తెచ్చినా అది అయిపోయిందని గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నా, ఎంతమంది కనపడుతుంది? వాడు నీ మనస్సాక్షి దగ్గరికి, నీ మనసులోకి ఏ కేసు తెచ్చినా, ఏయ్ ఇది అప్పుడే అయిపోయింది, కేసు కొట్టేశాడు. ఇది కొత్త కేసు ఉంటే పట్టరా చూద్దాం. కొత్త కేసు అంటూ ఏడుంది? ఏ చిన్న లోపం జరిగిందో నువ్వు పోయి మోకాళ్ళేసి ఒప్పుకుంటావుగా. ఒప్పుకున్నప్పుడు ఆయన కొట్టేశాడుగా. ఇంక వీడు తీసుకొస్తాడు, అది పాత కేసే. కొత్త కేసు ఫ్రెష్గా తెచ్చేది ఏం లేదాడు దరిద్రుడు. ఇది చాలా కీలకమైంది. చాలామంది పదే పదే ఈ విషయాన్ని మర్చిపోయి గందరగోళం అవుతారు. అందుకని చెప్తున్నాను నేను, ఎప్పటికప్పుడు ఫ్రెష్ అయిపోవాలి. అర్థమైందా? గతం గత అయింది, ఏదో అయిపోయింది, ఇక మళ్ళీ దాని జోలికి పోకుండా జాగ్రత్త పడాలి. మనం ఒప్పుకున్నదల్లా కొట్టేస్తున్నాడు లేని పద్దాకలు పిచ్చి చేష్టలు చేయకూడదు. అది పరిశుద్ధులకు తగింది కాదు. దేవుని కొడుకులంగా, దేవుని కూతుళ్ళంగా నీచ బతుకు ఏడ బతుకుతాం? కనీసం ఆయన నా బిడ్డలన్నందుకైనా సరే కొంచెం రోషం, పరాక్రమం, పరిశుద్ధత కలిగిన బతుకు బతకాలి, కానీ మరి చండాల బతుకు బతకూడదుగా. ఏమంటావు? మరి ఒక రోషం, ఒక నీతి, ఒక నిజాయితీ, ఒక పద్ధతి. మన దేవుడు ఎంత నీతిమంతుడు, అందులో కొంతన్నా నీతి కలిగి బతకొద్దు. పాపాలన్నీ ఆయనే కొట్టేస్తాడని పందిలా తిరుగుతామా చండాలంగా? ఏమమ్మా, పందిలాగా బతుకుతామా? పదే 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 చూసి ఆయన డౌట్ పడతాడు, ఇది గొర్రె పందే అని. ఎంత చెప్పినా పాపాన్నే పరిగెత్తుతుంది, పాపాన్నే ఇష్టపడితే పందిలాగుంది అనుకుంటాడు. నీవు దేవుని గొర్రె పిల్లవి. అర్థమైందా? రైట్. నువ్వు విశ్వసించకపోతే నీ పాపముల క్షమాపణ కూడా నీ విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. నా ప్రభు నన్ను క్షమించాడని విశ్వసించకపోతే అవి నిలిచుంటాయి. ఎంత డేంజర్ అనుకున్నావు? కొనుక్కొచ్చుకోకండి, చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. కొంతమందికి అమ్మటం తెలియదు, కొనటం తెలుసు, అన్ని కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. అందులో ఇది ఒక సమస్య అన్నమాట. క్లియర్గా అర్థమైందా? క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపడాలి, దిద్దుకుంటానయ్యా అని ఒప్పుకోవాలి, దిద్దుకోవడానికి ప్రయత్నాలు కూడా చేయాలి. మూడవది, నంబర్ 1, దేవుడు కదిలి భూమి మీద కార్యాలు చేయడానికి మన ప్రార్థనల ఆధారం. మనం దేవుని యొద్ద నుండి అన్ని పొందుకోవడానికి అవి ఆపదలో సహాయాలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, ఆత్మలు కావచ్చు, మన పాప క్షమాపణ కావచ్చు. అవన్నీ మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు వాటిని ఇచ్చాడని, క్షమాపణ అడిగావు, క్షమించాడని, అక్కరలో సహాయం అడిగావు, ఇచ్చాడని నువ్వు విశ్వసించినట్టయితే అవన్నీ నువ్వు పొందుకుంటావని యేసయ్యే చెప్పాడు. ఎన్నిసార్లు చూపించా? 2-3 వారాలకు ఒకసారి చూపిస్తా ఉంటా. మార్కు 11. మీరు ప్రార్థనలో అడుగు వాటినెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడునని. ఓకేనా? 3, మన విశ్వాసం ఆధారం. రెండో దానికి ఫస్ట్ది ఏంటి? ప్రార్థన ఆధారం. 2, ఇప్పుడు 3వది చెప్తున్నా. దేవుడు ఆత్మలను రక్షించడానికి మన ప్రార్థన, మన విశ్వాసంతో పాటు మన సమర్పణ కూడా దేవునికి ఆధారం. మనం ఏ స్థాయిలో దేవునికి సమర్పించుకుంటామో ఆ స్థాయిలో దేవుడు మనల్ని వాడుకొని ఆత్మల్ని రక్షించడానికి కార్యం చేస్తాడు. మన సమర్పణ ఆధారం దేవుడికి. అంటే ఇప్పుడు మోషే సమర్పించుకున్నాడు. మోషేని తీసుకెళ్ళి ఐగుప్తులో వాడుకొని వాళ్ళందరినీ బయటికి తెచ్చాడా? ఒకవేళ మోషే అలివి కాకపోతే ఇబ్బందేగా. దేవుడు ఎన్ని రకాలుగా చెప్పాడు, అన్ని రకాలుగా చేయడానికి మోషే సమర్పించుకున్నాడు కనుక విజయవంతంగా వాళ్ళు బయటికి వచ్చారు. ఒకవేళ మోషే సరిగా మాట వినని వాడైతే చాలా ఇబ్బంది అవుతుండే. అవునా? అలా కొన్నిసార్లు మాట వినని భక్తుల ద్వారా ఇబ్బందులు కూడా ఎదురైనాయి. మన సమర్పణ కూడా అవసరం దేవునికి.
ఆధారం. అది మనలో ఉంటే మనలో ఉన్న సమర్పణ పరిధిలో మనల్ని వాడుకుంటాడు. కొంతమంది కొన్ని విషయాలకే సమర్పించుకుంటారు, అంతవరకే చేసి వెళ్తారు. నేను బాత్రూమ్ మాత్రమే శుభ్రం చేస్తా, అంతవరకు సమర్పణ, ఓకే అంతవరకే ఆ పని, ఇంకా రెండో దాన్ని వాళ్ళు చేయరు. కొంతమంది అలా కాదు, నేను ఇంకా 2 చేస్తా, కొంతమంది నేను 4 చేస్తా, కొంతమంది నేను సేవకే సిద్ధమవుతా. అట్లాగా నువ్వు ఏ స్థాయిలో దేవుడికి అందుతావో ఆ స్థాయిలో నీ సమర్పణను బట్టి దేవుడు నిన్ను విస్తారంగా వాడుకోవటమో లేదా కొంచెముగా వాడుకోవటమో ఆధారపడి ఉంటుంది. మొత్తానికి మాత్రం దేవుడు నిన్ను వాడుకోవడానికి నీ సమర్పణ కూడా ఆధారమై ఉంది. పెన్ను రాసినంత వరకే రాస్తాం, కానీ పెన్ను దానిలో ఇంక అయిపోయింది అనుకో రాయలేంగా. అట్లాగా మనకు ఉపయోగపడినంత వరకే మనం ఏదైనా వాడుకున్నట్టు దేవుడు అంతే, ఆయన చేతిలో అందుబాటులో ఉన్నంత వరకే వాడుకుంటాడు. నేను ఒక ఊర్లో సేవ చేస్తాను, ఓకే ఒక ఊర్లో. నేను 2 ఊళ్ళలో చేస్తా, 2 ఊళ్ళలో వాడుకుంటాడు. నేను 3 ఊళ్ళలో చేస్తా, 3 ఊళ్ళలో వాడుకుంటాడు. నేను ఒకే చోటే గురి కలిగి పెద్ద సేవ చేస్తా, అట్లా కూడా వాడుకుంటాడు. మనం అందేదాన్ని బట్టి. పక్కన 4 గృహాలకు సువార్త చెప్పాలి, 4గురిని పరిచయం చేసుకోవాలి. ఆ బజార్లో చెప్పడానికి దేవుడికి ఆధారం నువ్వే. నువ్వు కదలలేదనుకో ఇంకొకళ్ళ కోసం మళ్ళీ ఇంకొక సమయం కోసం చూస్తూ ఉంటాడు దేవుడు. ఇదిగో నేనున్నాను ప్రభు అని కదిలేవనుకో ఆ 4 వీధుల్లో లేదా ఆ 4 ఇళ్లలో నిన్ను వాడుకుంటాడు దేవుడు. కదిలితే వాడుకుంటాడు, దానికి సంబంధించి మాట్లాడతాడు, ప్రేరణను ఇస్తాడు. అలా కదిలి ముందుకు వచ్చిన వాళ్ళు వాడబడ్డారు, కానీ భయపడి ఇంట్లో కూర్చున్న వాళ్ళు వాడబడ్డారా? ఎందుకని అందరినీ వాడొచ్చుగా దేవుడు? కుదరదు. ఎంతమంది ఆయన అందుబాటులోకి వచ్చారో వాళ్ళనే ఆధారం చేసుకోగలుగుతాడు. ఈరోజు నేను అందుబాటులోకి వచ్చాను, మీకు వాక్యం చెప్పడం నన్ను ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడో రోడ్ల మీద తిరుగుతా ఉన్నాను అనుకో ఇంకొకటి ఆధారం చేసుకొని మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే కాకపోతే నాకు ఇంకొకళ్ళకి తేడా ఏంటంటే దేవుడు ఆలోచన చెప్తున్నాను నేను. కొద్దిగా అనుభవం ఉన్నవాడు ఏంటంటే దేవుని దగ్గర నుండి విషయాలు కరెక్ట్గా గ్రహించి సరిగ్గా ప్రజెంట్ చేయగలుగుతాడు. కొంచెం అనుభవం తక్కువగా ఉన్నవాడిగా గ్రహింపు తక్కువే, ప్రజెంటింగ్ తక్కువే, ప్రజెంట్ చేయడం కూడా తక్కువగానే. మనం కొంతమందికి చెబుతా, అరే నువ్వు రారా, నువ్వైతే కొంచెం ఈజీగా అయింది పని రాయా. వాడున్నాడు, వాడు కూడా అదే నేర్చుకున్నాడుగా, వాడిని వాడుకోవచ్చు. కానీ అరే వాడు కొత్తగా వస్తున్నాడు, నువ్వు చేయి తిరిగినోడి రారా అంట. ఐడియా ఉందా? అది ఇప్పుడు దేవుడి పరిస్థితి కూడా. కాస్త అలవర్చబడిన వాడు లైన్లోకి వస్తే ఆయనకి సులువైద్ది, మ్యాటర్ ఇవ్వడానికి సులువైద్ది, దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు కూడా తృప్తి పడతాడు. అప్పుడప్పుడే అలవర్చబడుతున్న లైన్లోకి వచ్చాడు అనుకో, వాడికి అందించడం కొంచెం ఇబ్బంది, వాడు గ్రహించడం ఇబ్బంది, వాడు ప్రజెంట్ చేయడం కూడా ఇబ్బంది. అయితే ఇప్పుడు దేవుని కృపను బట్టి వాళ్ళు కూడా లైన్లో పడ్డారులే. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. అసలు నా స్వాప ఏమైనా అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? ఇప్పుడు నేను నిలబడ్డా వాడుకుంటాడు, శ్యామ్ నిలబడ్డా కూడా వాడుకుంటాడు. అయితే శ్యామ్కి దేవునికి ఉన్న కనెక్షను, నాకు దేవునికి ఉన్న కనెక్షను ఈక్వల్ కాదు. నేను పొందుకున్నట్టు శ్యామ్ పొందుకోలేకపోవచ్చు, దేవుని దగ్గర నుండి కొంచెం లేట్ కావచ్చు, లేదా దేవుడిచ్చింది అర్థం చేసుకోవడానికి శ్యామ్కి కష్టమైపోవచ్చు, నాకు అది ఈజీ అవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ అలవాటు ఉంది, కొంత నడిచాను, కొంత పొందుకున్నాను కాబట్టి. అలాగే దాన్ని ప్రజెంట్ చేయడంలో శ్యామ్కి కొంచెం కష్టం కావచ్చు, నాకు అది ఈజీ కావచ్చు. ఇప్పుడు దేవుడు ఎవరిని కోరుకుంటాడు? దేవుని కోరుకుంటాడు, నువ్వే రారా అంటాడు. నాలాగా ఒకవేళ ఇంకొకటి తయారయ్యాడు అనుకో, ఏడిసేవాళ్ళే పో నువ్వు, లేకపోతే ఫలానోడు ఉన్నాడు వాడుకుంటా అంటాడు. శ్యామ్ తయారయ్యాడు అనుకో, లేకపోతే పో శ్యామ్ ఉన్నాడులే అంటాడు. అయినా సరే మనసు మాత్రం లాగుతూనే ఉంటుంది ఆయనకి. ఎందుకు? చెయ్యి తిరగారా పనిచేసేవాడిని చూసినప్పుడను, పాపం అప్పుడప్పుడే నేర్చుకుంటున్నవాడు చూసినప్పుడు తండ్రికి ఏమనిపించింది? పాపం వీడు కష్టపడుతున్నాడు, అదే వాడైతే 2 పాయింట్లో లాగా అవతల వేసేవాడు. వాడా రాడు, వాడు రోడ్ల మీద తిరుగుతాడు, వాడు ఏం చేద్దాం సరే చేయరా, చేయి నువ్వే చేయి, నిన్నే వాడుకుంటానులే చేయి.
కాకపోతే వాడు 4 చేసేది నువ్వు 2 చేస్తావు. కానీ అట్లా అదే మనం సులువుగా ఆయనకు అన్ని విధాలు అందామనుకో, చక్కగా చేస్తాడు పని. అయితే ఇక్కడ మనం అందేదాన్ని బట్టి ఆయన మనల్ని వాడుకోగలుగుతాడు. కానీ ఒకటి మాత్రం నిజం, మనకు దేవుడు ఎలాగ ఆధారమో దేవుడి కార్యాలు భూమి మీద జరగటానికి మనం కూడా దేవునికి అలాగే ఆధారమై ఉన్నామన్న రహస్యాన్ని మాత్రం విస్మరించొద్దు, అశ్రద్ధ చేయొద్దు. దేవుడు నన్ను తన పనికి పిలిచాడు, ఒకవేళ నేను లోబడలేదు, విధేయత చూపలేదు, అప్పుడు ఎంత పని కుంటుపడేది. जब प्राइसिंग सिंपल हो तो ट्रेडिंग भी इजी लगती है, इसलिए ग्रो पर अपना फ्री ट्रेडिंग अकाउंट खोलो. यहाँ आप 0 एनुअल मेंटेनेंस कॉस्ट और 20 रुपीज. ఎంత ఇబ్బంది ఊహించండి ఒక్కసారి. అవునా? ఇదంతా జరిగదా? ఏమో ఇంకొకళ్ళ ద్వారా జరుగుతుంటేనేమో అది ఎట్టుంటుందో తెలియదు. ఇట్లయితే మాత్రం ఉండదు. అందుకే ఎప్పటి నుంచి ప్లాన్ వేశాడు నన్ను పట్టుకోవడానికి? పుట్టుక దగ్గర నుంచి గీసుకుంటూ వచ్చాడు స్కెచ్. 7 కానీ ఇంకా చాలనుకుంటావా? ఏంది చాలనేది? నువ్వు కాదు, నేను చాలనాలా అని. 7 కన్నా మనిషికి ఇష్టంతో బిడ్డను కనాలని ఉంటుందండి. ఒక్కసారి ఊహించండి మీరు. పిల్లల మీద మురిపని తీరగందా, ముచ్చట కోసం కందా, ముద్దు కోసం కందా, ఒకళ్ళిద్దరు చాలరు నాకు, నాకు 7 కావాలని కందా. 7 కనేటప్పటికి ఆమె ప్రాణం విసిగిపోయి ఉంటుంది. వాళ్ళు గీ అని బ్యా అని గందరగోళం చేసే ఈ గుంపుతోనే జరిపేది ఇంకేంట్రా నాయన. 7 మోసేదానికి 8వ వాడొక బరువా కానీ అని ఆమె అనుకుందంటే ఆమెను అలా అనిపించినోడు ఎవరు? అది అమ్మలో ఇంకొకడు ఉన్నాడు, అప్పుడే నువ్వు ముగిస్తే అట్లా. వాడు రావాలి, వాడితో ఉంది నా పని. ఎవడాడు? వీడే. దేవునికి స్తోత్రం. వాడితో ఉంది పని అని అసలు పుట్టుకలోనే ఇన్వాల్వ్ అయ్యాడు. అక్కడి నుంచి బ్రతుకులో ఎన్నో ఆపదలు, మరణకరమైన అపాయాలు, అన్నిట్లోంచి తప్పించుకుంటూ వచ్చాడు. చేదైన అనుభవాలు, పసిగుండెకే అనుభవాలు నేర్పుకుంటూ వచ్చాడు. ఈ దశకు వచ్చేటప్పటికి ఇలా తీర్చిదిద్దాడు. మరి ఇంత కష్టపడి నన్ను లైన్ చేస్తే నేను లోపడకపోతే మామూలుగా ఉంటుందా? లోపరుచుకొని వాడుకుంటున్నాడు. ఇదంతా ఆయన కృప. చెప్పండి, అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవునికి ఆధారం ఎవరు? వెంకట సుబ్బమ్మ ఎవరు? నువ్వే చెప్పు. నేనని చెప్పవే. మీ వీధిలో ఉన్న ప్రజలకు సువార్త చెప్పడానికి దేవుడికి ఆధారం ఎవరో? మీ ఊరిలో ప్రజలకు సువార్త చెప్పడానికి దేవునికి ఆధారం ఎవరో? మీ ప్రదేశంలో మీ సమాజంలో ఉన్న ప్రజలను రక్షించడానికి, అక్కడ విజ్ఞాపన చేయడానికి దేవునికి ఆధారం ఎవరో? నువ్వే. లేకపోతే లేదు, కష్టం. అలా ఆధారం అనుకుని గ్రహించే ఈ పనికి దిగా. హలో, మీకు ఎక్కిందో ఎక్కలేదో నాకు తెలియదు, ఎక్కిందో ఎక్కలేదో నాకు తెలియదు, ఇది అర్థమవుతుందో కావట్లేదో నాకు తెలియదు. ఇక్కడ దేవుడు నియమించిన పనికి నా అవసరత ఉందని ఫిక్స్ అయ్యాను కాబట్టి రంగంలో దిగా, చేస్తున్నా. ఎవరికి వాళ్ళు అలా అనుకొని దేవునికి అందుబాటులోకి రావాలి. అప్పుడు ఆయన ఆధారం చేసుకుని వాడుకుంటాడు. ఎవరిని ఎక్కడ ఎలా ఏ విధంగా వాడుకోవాలో వాడుకుంటాడు. నీకు తెలుసా, ఇప్పటి వరకు దాదాపు 200 పైచిలుకు ప్రాంతాల్లో సంఘాలు కట్టబడ్డాయి. కట్టబడ్డ ప్రతి చోట దేవుడు ఆధారం చేసుకుంది ఒక్క కుటుంబాన్నే. బై ఓన్లీ 1 ఫ్యామిలీ. ఒక్క కుటుంబాన్ని ఆధారం చేసుకొని దైవజనుడు వెళ్తే ఆ ఒక్క కుటుంబం పక్కన ఉన్న 4 చెప్పి ఆ 4 వచ్చి కూర్చొని మరుసటి వారం ఇంకొక 8 మంది అట్లాగా ఒక కుటుంబం సపోర్ట్ చేసి, ఒక కుటుంబం స్థానం ఇచ్చి, ఒక కుటుంబం వాళ్ళ ఇంట్లో అంత ప్రార్థన పెట్టడానికి ప్లేస్ ఇస్తే దాన్ని దేవుడు ఆధారం చేసుకొని అక్కడ ఒక సంఘం కట్టి పడేశాడు.
దేవుడు ఒక మందిరాన్ని కట్టాలంటే దేవుడు తన పిల్లలు ఏర్పాటు చేసే ఒక స్థలమును ఆధారంగా తీసుకుంటాడు. చాలామందికి స్థలాలు ఉంటాయి, ఎకరాల పొలాలు ఉంటాయి. నేను చెబుతున్నా, పోయినప్పుడు మనం కట్టుకొని పోయేదేం లేదు. అందులో ఒక 10 సెంట్ల స్థలం దేవుడికి కేటాయించవచ్చు, లేదా కొంత స్థానాన్ని అమ్మి ఎక్కడో అనువైన చోట ఒక స్థలం ఇప్పించవచ్చు. అమ్మో, కొంతమందికి మనసు రాదు, డబ్బులు ఉంటాయి. నేను చెబుతున్నా, అన్యజనులను చూసి సిగ్గు తెచ్చుకోవాలి. అన్యజనులను చూసి సిగ్గు తెచ్చుకోవాలి. క్రైస్తవులైన వాళ్ళు అన్యజనులు కాలేజీలకు స్థలాలు ఇచ్చారు. బస్ షెల్టర్ దగ్గర నుంచి చలివేంద్రాల దగ్గర నుంచి, సత్రాల దగ్గర నుంచి, కాలేజీల దగ్గర నుంచి, స్కూళ్ళ దగ్గర నుంచి అన్యజనులు పరోపకారార్థం యదం శరీరం అని, అరే మనం సచ్చినా సాక్ష్యం ఉంటుంది అని వాళ్ళు చేసిన పనులు ఏంటో తెలుసా? వాళ్ళ రాబడిలో కొంత ధనాన్ని దీనుల ప్రయోజనార్థం ఇచ్చారు. అయితే వాళ్ళు స్కూళ్ళకి, కాలేజీలకి, లేకపోతే ఇంకొక దానికి సత్రాలకి, వాటికి స్థలాలు ఇచ్చారు. దానివల్ల మనుషులు పొందేది భౌతిక ప్రయోజనం. కానీ దేవుని మందిరానికి అంత చోటిస్తే అందులో ప్రజలు పొందేది ఆత్మీయ భౌతిక మేలు, శాశ్వత ప్రయోజనం. అవునా? ఆర్వీఎస్ సివిఎస్ హై స్కూల్లో నేను చదివా, చిలకలదూరిపేటలో. నేను చదివాను, జస్ట్ భౌతికంగా నాకు ఆ చదువు భౌతికంగా ఉపయోగపడింది. కానీ నేను రక్షణలోనికి వచ్చి పరిశుద్ధ గ్రంథంలోకి వచ్చిన తర్వాత మరి నేను ఒక మందిరంలో కూర్చొని ఆరాధించడానికి ఒక దైవజనుడు ఒక మందిరాన్ని సిద్ధపరిచి ఒక సంఘాన్ని కట్టి అందులో నేను కూర్చొని ఆరాధించి దేవుణ్ణి నేర్చుకోవడానికి నాకు దోహదపడింది హై స్కూల్ కంటే గొప్పది కదా. అందులో నేను భౌతికంగా బతకడానికి ఉపయోగపడేటువంటి చదువుకున్నా. అది ఇప్పుడు నాకు ఆధ్యాత్మిక చదువు కూడా ఉపయోగపడింది అనుకోండి. అందులో ఒకవేళ చదివి నేను ఇందులోనికి రాకుండా, సేవలోకి రాకుండా ఉంటే ఉద్యోగం చేసుకునేవాడిని. ఏమయ్యా, ఆర్వీఎస్లో చదివి అప్పుడు నాకు అది శరీరానికే ప్రయోజనం. కానీ మందిరంలో జరుగుతుంది ఆత్మలకు శాశ్వత రక్షణకు ప్రయోజనం కలిగించేది. టైం ఏంది, వెళ్ళిపోతుంది. అసలు చూసుకోలే సమయం. నేను ముగిస్తున్నాలే. మీరేందో అప్పుడప్పుడు సిగ్నల్ ఇచ్చేవాళ్ళు కదా, ఎట్టని ఏం సిగ్నల్ కూడా ఇల్లేదేంది మీరు? అంటే మ్యాటర్లోకి వెళ్ళిపోయారు బాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమయ్యా, నీకు ఊరు ఉంది, ఊరిలో పొలం ఉంది, అక్కడక్కడ స్థలం ఉంది, ఊరికి బయట స్థలం ఉంది. ఏం 10 సెంట్ల స్థలం కేటాయించు దేవుని మందిరానికి. నువ్వు చచ్చిపోయినా సరే, ఇదిగో ఈ మందిర స్థలం మా తాత ఇచ్చాడని నీ మనవడు చెబుతాడుగా, మా నాన్న ఇచ్చాడని నీ కొడుకు చెబుతాడుగా. ఇది దేవుని కోసం మేము చేయడానికి మాకు దక్కిన అదృష్టం అని చెప్పుకోవడానికి సాక్ష్యం ఉంటుందిగా. అసలు ఎవరు చెప్పకపోయినా ముందు యేసయ్య మెచ్చుకుంటాడుగా. నా సన్నిధి అక్కడ ఏర్పడటానికి నా మందిర ఆధారముగా ఇదిగో ఇంత స్థలం నువ్వు కేటాయించావు, నేను ఎరుగుదును, ఇదిగో నీ బహుమానం అంటాడుగా. డబ్బులు ఉంటాయి కొంతమందికి, కొని పెట్టగలరు. స్థలాలు ఉంటాయి, ఇవ్వగలరు. పొలం ఉంటుంది, పొలంలో కొంత కేటాయించవచ్చు, ఇవ్వగలరు. ఆహా, ఇయ్యరు. డబ్బులకైతే అంటే దేవుడిచ్చే ధనం మీద నమ్మకం లేదు. మళ్ళీ విశ్వాసులే, మళ్ళీ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే, లేకపోతే మోకాళ్ళు వేసి హల్లెలూయా చెప్పేవాళ్ళే మళ్ళీ పెద్ద పెద్ద మాటలు. మనం ఇస్తుంటే దేవుడికి మనకు కూడా ఇస్తాడు బెదరు అని డైలాగులు వేసేవాళ్ళే. దాతృత్వంతో దేవుని కొరకు మనకు ఉన్న దానిలో నుండి మనం త్యాగం చేయగలిగిన నాడు దాన్ని ఆధారం చేసుకొని దేవుడు ఒక మందిరాన్ని కడతాడు. దేవునికి స్తోత్రం. పెద్దకొండాయిపాలెం అనే ప్రాంతంలో మందిరం లేదు. అన్యజనురాలు దేవుణ్ణి విశ్వసించింది. రోడ్డు ప్రక్క స్థలం విలువైందే పాపం. నిలువున ఎన్ని సెంట్ల స్థలం రాసేసింది, అలాగా రాసి కాగితం పంపించింది. ఇదిగో స్థలం రాసేస్తున్నాను, మందిరం కట్టండి అని.
స్థలం రాసి ఇచ్చేసింది, మందిరం కట్టబడింది. ఇప్పుడు 150 మంది కూర్చొని ఆరాధిస్తున్నారు అందులో. చూతున్న మనస్తత్వాలు. దేవుని కొరకు మనకు ఉన్న దానిలో నుండి మనం త్యాగం చేయటం, దాన్ని ఆధారం చేసుకొని దేవుడు తన పని జరిగిస్తాడు. ఇంకొకటి కూడా, అలాగ దేవుని కోసం దాతృత్వంతో త్యాగం చేసిన వాళ్ళని దేవుడు అన్యాయంగా వదిలిపెట్టింది లేదు. వాళ్ళ రుణం తప్పకుండా 4 అంతలుగా, 10 అంతలుగా, 1000 అంతలుగా తీరుస్తాడు. ఎవరికి అచ్చి ఉండేవాడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంగతులే పట్టించుకోరు. ప్రార్థన మాత్రం మోకాళ్ళు, ప్రభా సంఘాలు విస్తరించాలి ప్రభా, అన్ని చోట్ల ఏర్పడాలి ప్రభా. మీ ఊరు సంగతి ఏందంటాడు, మా ఊరు వద్దులేదంటే. మీ ఊరు సంగతి, మా ఊరిలో కూడా ఏర్పడాలి ప్రభా, స్తోత్రం, హల్లెలూయా. ఏర్పడాలా? ఎక్కడ ఏర్పడాలి? మరి స్థలం ఏది? స్థలం అంటే నువ్వే చూసుకో తండ్రి. నీది ఉందిగా కుమార్తె, నాది వద్దులే నాయన, పిల్లలు గలదాని ప్రభా, స్తోత్రం, హల్లెలూయా. ముందు నీకున్నదాన్ని కేటాయించు, నేను ఇస్తాగా నీకు. ఆ ఇచ్చేదేదో నువ్వే తీసుకో ప్రభా, నాదొద్దు నాయన, ఆశించువాదు నాయన. నీ పొరుగు వాడిని ఆశించకూడదని నువ్వే చెప్పావుగా ప్రభా. మళ్ళీ మోకాళ్ళేసి, ప్రభా ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా, ఈ గ్రామంలో ప్రభా, ఈ ఊర్లో ప్రభా, ఆత్మను రక్షించు ప్రభా, మందిరం కట్టు ప్రభా, తండ్రి సన్నిధి పరిచర్య రావాలి ప్రభా ఇక్కడికి, యేసు నామములో వచ్చును కాక, శాలేమన్న కూడా వచ్చును కాక. చిలకలూరుపేట వదిలిపెట్టిన పర్లా, శాలేమన్న కూడా రావాలా యేసు నామములో. ఇన్ని అడుగుతున్నావుగా, సరే స్థలమే అంటాడు. స్థలం అడగవాకు తండ్రి, వద్దు తండ్రి నాయన, స్తోత్రం. స్థలం నాదేముంది నాయన, మా అయింది ప్రభా. సరే ఆగు. భర్తను ప్రేరేపిస్తాడు. భర్త సడన్గా వచ్చి అడుగుతాడు, మన స్థలం ఇద్దామా మందిరానికి ఎక్కడ ప్రభా. ఆయనకు కూడా అదే ఆలోచన వచ్చింది ప్రభా. మా మనసులు ఎందుకు ఇట్లా చెడిపోతున్నాయి అర్థం కావట్లేదు ప్రభా, మాకున్నదే అదే ప్రభా, మా మనసులు దయచేసి నువ్వు అట్లా తిప్పొద్దు ప్రభా. మరి నువ్వివ్వవు ఎక్కడ? మరి ఎక్కడది? ఎక్కడో చోట నీకు, నువ్వు సర్వభూమి నీదే కదా ప్రభా. అట్టయితే నీ భూమి కూడా నాదేగా. మళ్ళీ నా దగ్గరకు వస్తావేంది తండ్రి? త్యాగం. మన ధాతృత్వాన్ని ఆధారం చేసుకొని ఒక మందిరాన్ని కడతాడో, మన సువార్త ప్రకటనను ఆధారం చేసుకొని 4 ఆత్మలు రక్షిస్తాడు, మన ప్రేమను ఆధారం చేసుకొని ఆకలి కొన్న వాళ్ళని మన దగ్గరికి పంపిస్తాడు. మా వింటున్నారా? ఫుడ్ పెట్టే వాళ్ళకి చెబుతున్నాలే. మన ప్రేమను ఆధారం చేసుకొని ఆకలి కొన్న 4 మన దగ్గరికి పంపిస్తాడు. ఆకలి కొన్న 4 పంపించాలంటే మన ప్రేమ ఆధారం ఆయనకి. ప్రేమ లేని వాళ్ళు మనకు పొరపాటును కూడా పంపించడు. వాళ్ళ దగ్గర ప్రేమ లేదా, అడిగిపోతే ఎండిపోతావరా నువ్వు, వద్దులే పో అంటాడు. ఇంకో చోటుకు పంపిస్తానని దేవుడు ఆడుకుంటాడు. వీడికి అన్నం పెట్టేవాళ్ళు ఎవరని. అవునండి, దీనుల్ని చేతబట్టి వీళ్ళ కడుపుకి అంత అన్నం పెట్టేవాళ్ళు ఎక్కడున్నారని దేవుడు నిలబడి వెతుక్కుంటాడు. ఆ మనసు ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర నడిపిస్తాడు ఆయన.